హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అమ్ము లోకేష్. ఇవాళ వచ్చేసి నా రెసిపీ లాల్ చికెన్, దావత్ స్టైల్ రెడ్ చికెన్, లాల్ చికెన్ అని కూడా అంటారు. ఇది ముస్లిం స్టైల్లో చేశాను, నేను కాదు మా హస్బెండ్ చేశారు. సో పదండి ప్రాసెస్కి వెళ్ళిపోదాం. సో మనకి ఇందులో ఎక్కువ సాసెస్, పొడిలు ఎక్కువ ఇవే యూజ్ ఉంటాయి అన్నమాట దీనిలో మనం వాడేది. నేనైతే ఇక్కడ 1 kg చికెన్ తీసుకున్నాడు మా హస్బెండ్. చూసారా, మంచిగా పసుపు ఉప్పు వేసి నీట్గా వాష్ చేసి దాన్ని మనం కుక్ చేసుకునే డైరెక్ట్ ఆ ప్యాన్లో కూడా వేసుకోవచ్చు, లేదు అంటే సపరేట్గా ఇంకో దానిలో కలిపి కుకింగ్ టైంలో ఇంకో దానిలో వేసినా ఓకే. సో ఫస్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిండు. మీకు ఎంత కావాలి అంటే అంత, కానీ ఎక్కువ వేయకండి, మరీ ఎక్కువ జింజర్ గార్లిక్ స్మెల్ వస్తే బాగుండదు. సో కొంచెం పసుపు, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండ్ టేస్ట్కి తగ్గట్టు కారం. సో జాగ్రత్తగా చూసి వేయండి. అండ్ ఇది కలపడంలోనే ఎక్కువ ఉంటుందబ్బా. ఒక్కసారి మనం కలిపేసినాం అనుకో, స్టవ్ మీద పెట్టేది అదే అయిపోతుంది. సో చూసి నీట్గా స్పైసెస్ ఒక్కొక్కటి క్లియర్గా చూస్తూ మీ టేస్ట్ తగ్గట్టు చూస్తూ కలుపుతూ చూడండి. అక్కడ టేస్ట్ కూడా చూడొచ్చు మీరు. సో ఇక్కడ మాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, అందుకే మళ్ళీ మా హస్బెండ్ సాల్ట్ వేసిండు. కొంచెం కారం పొడి, అంటే ఎక్కువ కారం తింటే ఎక్కువ కారం, తక్కువ తింటే తక్కువ. అండ్ ఇందులో మనం సాసెస్ కూడా వేస్తాం కాబట్టి కొంచెం చిల్లీ పౌడర్ చూసి వేసుకుంటే అయిపోతుంది. సో మంచిగా వేసి ఫస్ట్ కలపండి. అది కలిపిన తర్వాత ఇక్కడ ధనియాలు జీలకర్ర పొడి ఉంటుంది కదా, మేమైతే 2 కలిపి తీసుకున్నాం. సో అది ఇంకా గరం మసాలా, ఇవి 2 వేసి మళ్ళీ ఒకసారి చికెన్ని మంచిగా మసాజ్ చేయండి. మనం వేసిన మసాలాలన్నీ ముక్కలకి మంచిగా పట్టాలబ్బా. సో కలపడంలోనే ఉంటుంది, సో అందుకే కలుపుతూనే ఉండండి. ఇది ఎక్కువ కలపడంలోనే ఎక్కువ ఉంటుంది. సో మళ్ళీ ఇవి 2 వేసిన తర్వాత కలిపిన తర్వాత మళ్ళీ దీనిలో కొంచెం మిరియాల పొడి వేసిండు. చూసారా, ఒక 1 స్పూన్ అట్లా వేసిండు మిరియాల పొడి వేసి మళ్ళీ ఒకసారి చికెన్ని మళ్ళీ మసాజ్ చేయాలి. ఇప్పుడు అన్ని పొడిలు అయిపోయి మిరియాల పొడి కూడా చికెన్కి పట్టాలి కాబట్టి జాగ్రత్తగా కలపండి. ఇంకా మిరియాల పొడి వేసిన తర్వాత సాసెస్ అన్నీ లైన్గా రెడీగా చేసి పెట్టుకున్నాడు. సో ఏమేమి సాసెస్ కావాలి అంటే దీనికి టమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్, వెనిగర్, ఇవి 4 అయితే పక్కా ఉండాలి మనకి. సో చూసారా, ఫ్రైడ్ ఆనియన్స్ వేసిండు. సో ఫ్రైడ్ ఆనియన్స్ నేనైతే రెడీమేడ్గా తెచ్చుకున్నాను. మీ దగ్గర రెడీమేడ్గా ఉంటే రెడీమేడ్గా, లేదు అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా కూడా చేస్తే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. సో చూసారా, నేను స్పూన్తో ఒక్కొక్కటి మెల్లిగా వేసేసరికి తెల్లారుతుంది అని చెప్పి మా హస్బెండ్ తీసుకొని ఒకటేసారి వేసేసిండు. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసి మళ్ళీ ఒక్కసారి చికెన్కి మసాజ్. సో చూసారా, చికెన్ మసాజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం గ్రీన్ చిల్లీ, పుదీనా, కొత్తిమీర వేసి మళ్ళీ ఒక్కసారి కలుపుతాడు. కలపలేడు, ఇక్కడ ఏదో సాస్ వేసిన చిల్లీ సాస్ అనమాట ఇది. సో ఇంత తింటారో దాన్ని బట్టి. ఇక్కడ వెనిగర్, చిల్లీ సాస్ తర్వాత వెనిగర్, అండ్ ఇది టమాటో సాస్. ఇది కూడా లేజీ ఉంది మా ఆయనలాగా, అందుకే రావట్లేదు. సో క్యాప్ తీయగానే ఒకటేసారి పడిపోయింది. సో చూసారా, టమాటో సాస్ అండ్ సోయా సాస్. కొంచెం సోయా సాస్ తక్కువ వేసుకోండి అబ్బా, ఎక్కువ వేసుకోకండి చూసి. ఎక్కువ తినొద్దు అంటారు కదా, అందుకే సో చూసి. అండ్ ఇది గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేస్తున్నాడు కొంచెం. ఆల్రెడీ కారం ఎక్కువ వేసి నేను పక్క నుంచి అదే చెప్తున్నా, ఎక్కువ వేయకు అని చెప్పి. అండ్ కర్డ్. సో ఇవన్నీ వేసి మళ్ళీ ఒక్కసారి నాకు తెలిసి మసాజ్ చేస్తాడు. మొత్తం ఇవన్నీ వేసేసిన తర్వాత మళ్ళీ ఒక్కసారి మసాలాలన్నీ వేసిన తర్వాత ఈ లిక్విడ్ వేసినప్పుడు, అంటే లైక్ సాసెస్, పెరుగు వేయడం వేరే. సో ఫస్ట్ మీరు మసాలాలు వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా పీసెస్ కంటే ముక్కలన్నిటికీ మసాలాలు పట్టేలాగా కలపండి. ఒక్కొక్కటి ఇక్కడ ఎట్లా చూపించినారో అట్లా చేస్తేనే మీకు ఆ టేస్ట్ అనేది వస్తుంది. తర్వాత లాస్ట్కి సాసెస్ ఇంకా పెరుగు వేసి మంచిగా మసాజ్ చేయాలి. సో ఇప్పుడు దాకా పొడిలు ఎట్లా పడినాయి, ఇప్పుడు కూడా సేమ్ ఈ సాసెస్ అన్నీ మొత్తం చికెన్ ముక్కకి పట్టాలి. తర్వాత ఒక లెమన్, మేమైతే ఇక్కడ ఒక లెమన్ తీసుకున్నాం, 1 kg కాబట్టి 1 లెమన్. సో మీరు మెజర్మెంట్స్ చూడండి, కొంచెం కలర్, 1 kgకి 1 లెమన్ అట్లా. సో కలర్ అయితే మేము ఇక్కడ కొంచెం తక్కువగానే యూస్ చేసాము, మీకు ఒకవేళ కావాలి అంటే వేసుకోండి. మాకైతే లాల్ చికెన్కి ఎంత కలర్ కావాలో నేనైతే అంతే వేసుకున్నాను, మరీ ఎక్కువ కూడా వేయలే, కొంచెం చూసి వేసుకున్నాము. ఎందుకంటే మా బాబు కూడా తింటాడు కదా, సో కొంచెం చూసి. కలర్స్ కూడా ఎక్కువ తినొద్దు కదా, అది మంచిది కాదు హెల్త్కి. సో చూసి జాగ్రత్తగా వేసుకోండి. సో కలర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేయండి నీట్గా. ఇదే లాస్ట్, ఇంకా మళ్ళీ మనం కలపడానికి ఉండదు. సో మంచిగా పీసెస్ అన్నిటికీ మొత్తం ఇవన్నీ పేస్ట్ పట్టి, ఇంకా ఇదే ఫైనల్ టచ్ కాబట్టి మంచిగా కలిపేసి క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 1 hour వదిలేయాలి. కరెక్ట్గా 1 hour మ్యారినేషన్కి వదిలేయాలి.
దాని తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఆ ప్యాన్ పెట్టేసి దానిపైన ఒక బటర్ పీస్ మొత్తం వేసేసేయండి అబ్బా. అప్పుడే దావత్ స్టైల్ లాల్ చికెన్ కర్రీ టేస్ట్ వస్తుంది. సో వదిలేసిన తర్వాత దాన్ని కదపకండి, అది మొత్తం బటర్ అంతా కరిగిపోయేదాకా. మీకైతే పైనుంచి కనిపిస్తుందా చూడండి, అప్పుడప్పుడు ఒకసారి క్యాప్ తీస్తూ చూడండి. బటర్ మొత్తం కరిగిపోయిన తర్వాత ఇట్లా వాటర్ రావాలి. వాటర్ వచ్చిన తర్వాత ఒక్కసారి పీసెస్ అన్నీ కొంచెం కదపండి, జస్ట్ లైట్గా కలపండి. కలిపి మళ్ళీ క్యాప్ పెట్టేసి వదిలేయండి. లైక్ ఒక 40-45 మినిట్స్ టైం పడుతుంది. దాని తర్వాత ఇట్లా ఆయిల్ మొత్తం పైకి తేలి ఇంత థిక్ గ్రేవీ వస్తుంది. మీకు ఇంకా థిక్ గ్రేవీ కావాలి అంటే మాత్రం కాజు పేస్ట్ కూడా వేసుకోవచ్చు. కాజు, బాదం అట్లా పేస్ట్, ఈ రెండు కలిపి కూడా పేస్ట్ వేసుకుంటే చాలా థిక్గా ఉంటుంది. మాకైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ అయితే ఓకే అనిపించింది. అసలు పొయ్యి మీద పెట్టంగానే స్మెల్ వస్తుంది అబ్బా, తినాలనిపిస్తుంది. అసలుకి మసాలా కలిపేటప్పుడు ఒక స్మెల్, ఇప్పుడు మాత్రం సూపర్ అరోమేటిక్ స్మెల్ అయితే వస్తుంది. ఇంకా దాన్ని వేడిగా ఒక బౌల్లో సర్వ్ చేసుకొని రుమాలి రోటీతో తింటే మాత్రం స్వర్గం కనిపిస్తుంది అబ్బా, మాటలు కాదు నిజంగా. ఒక్కసారి ట్రై చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటుంది. రైస్ కన్నా రుమాలి రోటీతోనే దావత్ స్టైల్ లాల్ చికెన్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాల్ చికెన్ అసలు ఆ రుమాలి రోటీలో పెట్టుకొని కొంచెం నిమ్మరసం పిండుకొని తింటే ఫస్ట్ బైట్ మాత్రం రాకుండా పీస్ ఇట్లా నోట్లో వేసుకోగానే కరిగిపోయింది. సూపర్ అంటే సూపర్ ఉంది. అసలు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలాంటి రెసిపీస్ మీకు కావాలి అంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఉందాం అలా, బాయ్.